రంగారెడ్డి జిల్లా నార్సింగి కోకాపేట చెరువులో లక్షల సంఖ్యలో చేపలు చనిపోయాయి. నార్సింగిలోని కోకాపేట చెరువులో చేపలు పెంచుతూ 80 మత్స్యకారుల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. చెరువులో కలుషిత నీరు చేరి చేపలన్నీ చనిపోయాయి. అప్పులు చేసి మరీ చేప పిల్లలు పెంచుతున్నామని, ఇప్పుడు అవి చనిపోవడంతో ఆర్థికంగా నష్టపోయామని మత్స్యకారులు ఆవేదనలు చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. చెరువు మీద కోకాపేట కొత్త చెరువు మీద దాదాపు 75 కుటుంబాలు మేము జీవనోపాధి సాగిస్తుంటాము. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ రావడం వల్ల ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు మురికి నీళ్ళు ప్లస్ కెమికల్ వాటరు వదలడం వల్ల మత్స్య సంపద మొత్తం రోజు రోజుకు క్షీణించిపోవడం. మేము లక్షలాది రూపాయలు తీసుకొచ్చి చెరువుల పిల్లలను వదులుతున్నాము. గవర్నమెంట్ ఇచ్చిన పిల్లలు కాకుండా మేము కూడా సొంతంగా లక్షలాది రూపాయలు లాస్ట్ ఇయర్ 8 లక్షల రూపాయలు ఖర్చు చేసి పిల్లలను స్వీట్ తెచ్చి పెంచడానికి తయారు చేసినాం. ఈ మురుగసీర కోసం మేము అన్ని పెంచుతూ ఉన్నాము. ఇప్పుడు దాదాపు ఒక 10 లక్షల రూపాయలు, దాదాపు 7 నుంచి 8, 10 లక్షల రూపాయల చేపలు చనిపోయినాయి. ఇవి లాసు మేము ఎట్లా భరించాలి అంటే మేము మాటలలో చెప్పనికే కూడా లేదు. ఈ 70 కుటుంబాలు అసలు ఎవరు ఇక్కడ చెరువు దగ్గర చూడడానికి కూడా భయం పడి అందరు ఇళ్ళ దగ్గర ఉండిపోయి ఏడ్చుకుంటా పిల్ల జల్ల అంత దారుణంగా ఉంది. ఏ అధికారి కూడా ఇప్పటి వరకు జరిగి ఒక రోజు ఇన్సిడెంట్ జరిగిన నుంచి ఇప్పటి వరకు మేము అందరికి ఇంటిమేషన్, ఏ అధికారి కూడా ఎట్లా జరిగిపోయింది, ఏం జరిగింది, అసలు వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది, పొల్యూట్ వాటర్ అని ఎవరు కూడా పట్టించుకున్న నాదుడు లేదు. ఏదో గవర్నమెంట్ పెద్ద ఎత్తున ట్రీట్మెంట్ ప్లాంట్ అని కట్టిరు. అది కట్టిన నుంచి మాకు ఇంకా ఎఫెక్ట్ జరుగుతా ఉంది. ఈ చెరువు పైన ఒక 75-80 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అలాంటిది ఇంత గవర్నమెంట్ కూడా పట్టించుకోకుండా ఇలా కెమికల్స్ వదలడము, ఈ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం చెరువు అంతా కబ్జా గురి కావడము, పక్క సైట్ల వాళ్ళ ఈ డ్రైనేజ్ వాటర్ రావడం వల్ల కొన్ని లక్షల చేపలు చనిపోయి మాకు జీవనోపాధి లేకుండా జరిగింది. దీనికి గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయ సహకారం అందగలగాలని మేము మా సొసైటీ తరఫు నుంచి గవర్నమెంట్ని కోరుతున్నాం. ఎన్ని చేపలు కొనుక్కొచ్చారు, ఎన్ని చేపలు ఉండే, ఏం సంగతి? గవర్నమెంట్ నుంచి మాకు సబ్సిడీ వచ్చేసి 1,50,000 పిల్లలని పంపిస్తారు. మేము బయట నుంచి ఒక 7-8 లక్షల చేపలు మళ్ళీ కొనుక్కొచ్చుకొని పెంచుకుంటాము. ఎగ్జాక్ట్లీ మాకు చేతికొచ్చే టైంలో ఇప్పుడు మురుగశీలకు మంచి బిజినెస్ టైంలోనే ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి దీనికి మేము చాలా